బొమ్మలాట. రచయిత సరసిగారు. బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కళ్యాణ మహోత్సవము కార్యక్రమం ఉదయం 6 గంటలకు స్వామివారికి క్షీరాభిషేకం, తదుపరి అలంకారం, అర్చన, రాత్రి 8 గంటలకు చర్మ చిత్రకళా ప్రదర్శన అంటే తోలుబొమ్మలాట. భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి కృపాకటాక్ష వీక్షణములకు పాత్రులు కాగలరు. ఇట్లు ధర్మకర్త. కరపత్రం చదువుకుంది వసుధ. కిందటేడు తన భర్త ఉత్సవాలను ఎంత ఉత్సాహంగా నడిపించింది గుర్తుకొచ్చిందామెకు. ఉత్సవాలే కాదు, దేవాలయంలో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం దేవస్థానం వేద పండితుడిగా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది. 3 పదుల వయసుకే వేదాధ్యయనం పూర్తి చేసి ఆగమశాస్త్రంలో అపార పాండిత్యం సంపాదించిన తన భర్త అంటే ధర్మకర్త గారికి ఊళ్ళో వారికి గౌరవం, భక్తి ప్రపత్తులోనూ. వారి ధర్మపత్నిగా తాను కూడా ఆ గౌరవంలో పాలు పంచుకుంటున్నందుకు, భర్త సేవతో పాటు భగవత్ సేవ చేసుకునే భాగ్యం కూడా కలిగినందుకు వసుధ సంతోషపడని రోజు లేదు. వసు, నిన్ను ఒంటరిగా వదిలి వెడుతున్నాను. నెలల పిల్లాడితో ఎలా వేగుతావో ఏమో నీకు తెలుసు. మరొకటి అయితే వెళ్లేవాడిని కాదు. పుష్కరానికో మాట జరుగుతాయి ఈ సపరికర అద్వైత వేదాంత మహాసభలు. కాశీలో విశ్వేశ్వరుడి సన్నిధిలో ఇవి జరగడం, నాకు ఆహ్వానం రావటం మహాభాగ్యంగా భావిస్తున్నాను. 10 రోజుల్లో వచ్చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అవసరమైతే పక్కింటి వాళ్ల పిల్లల్నెవరినైనా తోడు పడుకోబెట్టుకో. చంటాడు జాగ్రత్త అంటూ తన భర్త కాశీ విడుతూ చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంది వసుధ. అప్పుడే పాలు తాగి నిద్రపోతున్న కొడుకుని ముద్దాడబోయి, నిద్రపోతున్న పిల్లల్ని ముద్దు పెట్టుకోకూడదని తన తల్లి చెప్పింది గుర్తుకొచ్చి ఆగింది. పిల్లవాడి జుట్టు కళ్లల్లోకి పడకుండా పైకి తోసి తన చేతివేళ్లను ముద్దు పెట్టుకుంది. షష్ఠి రోజున గుమ్మం లోపల కూర్చొని తీర్థానికి పొరుగుళ్ల నుంచి వచ్చిపోతున్న జనాలను చూడసాగింది వసుధ. ఇంతలో ఒక ఆమె చంకలో పిల్లనెత్తుకుని గుమ్మం ముందుకొచ్చి నిలబడింది. దండాలమ్మ, తోలుబొమ్మలాట వాళ్ళం. ఆలయం వెనక తోటలో బస చేశాం. రాత్రికి ఇక్కడ ఆట కదా, తెర కట్టడానికి 2 తెల్ల చీరలు ఇప్పించండమ్మా. ఆట అయిపోగానే భద్రంగా తెచ్చిస్తా అంది దండం పెడుతూ. ఆమె చెబుతూ ఉంటే మాట తొణగనీయకుండా ఆమె ఎత్తుకున్న బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తోంది. ఇంట్లో తెల్ల చీరలెక్కడున్నాయి? అన్నీ రంగు చీరలే అంది వసుధ. ధర్మకర్త గారు ఈ ఇంటికెళ్ళి అడగమన్నారు. చూడండి తల్లి, తన తల్లివి 2-3 పాత చీరలు భోషాణం పెట్లో ఉండాలని వసుధకి గుర్తుకొచ్చింది. మీరు బొమ్మలు తగిలించడానికి ఈతముళ్ళు గుచ్చి చీరలు పాడు చేస్తారు. ఇది వరకోసారి మంచి చీరలు ఇస్తే చిల్లులు పొడిచి తెచ్చారు అంది వసుధ లోపలికెళ్ళి చీరలు తెచ్చిస్తూ. శివ, కావాలని పాడు చేస్తామా తల్లి? భద్రంగా తెచ్చిస్తా. పండిత కుటుంబం తమది. సర్వేశ్వరుడు మిమ్మల్ని మీ పిల్లల్ని సర్వదా కాపాడాలి అందామె చీరలు తీసుకుంటూ. ఆమె భాషకి, మాటల్లో జోగతమవుతున్న సంస్కారానికి ముచ్చట పడింది వసుధ. మంచి భాష మంచి సంస్కారానికి దర్పణం లాంటిది. సాధారణంగా తోలుబొమ్మలాటల వాళ్ళు తెలుగు వాళ్ళు కారు. వాళ్లల్లో వాళ్ళు వేరే కాసర బేసర భాష ఏదో మాట్లాడుకున్నా బయట వారితో మాత్రం చక్కని తెలుగులో స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడతారు. చిన్నప్పటి నుంచి తప్పనిసరిగా పెద్ద బాల శిక్షతో పాటు పురాణాలు కూడా వల్లె వేయటం వల్ల వారికి ఆ విద్య అబ్బుతుంది. ఏం కథ చెబుతున్నారు ఈరోజు? సుందరకాండమ్మ. 4 రోజులు చెబుతున్నాం. 1 రోజులో కూడా చెప్పొచ్చు. అయితే కథపరంగా చూస్తే సుందరమైన ఈ కథలో ఆమె ఏదో మాట్లాడుతోంది కానీ అది వినపడనీయకుండా పెద్ద గొంతుతో ఏడుస్తోంది చంకలో ఉన్న ఆమె బిడ్డ. ఒక పక్క మాట్లాడుతూనే రెండో పక్క భుజం ఎగరేస్తూ బుజ్జగిస్తోంది తల్లి. అయినా ఆ పిల్ల ఏడుపు ఆపడం లేదు. ముందు దాన్ని ఊరుకోబెట్టు. పాలు తాగుతోందా అడిగింది వసుధ. తాగుతుందమ్మా, ఉంటే. నా దగ్గర లేవు. బయటి పాలు తాగదు. చాలా కష్టంగా ఉంది ఈమెతో. వస్తానమ్మా. రాత్రి మా ఆట తమరు శాంతం చూడాలి, ఆశీర్వదించాలి అంటూ వెళ్ళిపోయిందామె. ఆమె వెళ్ళాక వసుధ మనసులో ఏదో వెలితి ఏర్పడినట్టయింది. ఆ చంటి పిల్లను తీసుకుని తాను పాలిచ్చి ఉండాల్సింది.
ఆ ఆలోచన మనసులోకి వచ్చిన మాట వాస్తవం. అయితే చూస్తూ చూస్తూ ఆకలితో ఏడుస్తున్న పిల్లని కడుపు నింపకుండా ఎలా పంపగలిగింది తను? ఎందువల్ల చొరవ చేయలేకపోయింది? పరాయి పిల్ల అనా, లేక తక్కువ కులం పిల్ల అనా? ఏమో, అదేనేమో. తన చెల్లి కూతురు, అక్క కూతురు పక్కనే కూర్చుని రోదిస్తూ ఉంటే తను పట్టనట్టు ఉండేది కాదు కదా. దగ్గరే తన భర్త ఉండి ఉంటే. ఒకవేళ ఒక చంటి బిడ్డ తల్లిగా తాను ఆ పిల్లను ఆదరించినా ఆయన అంగీకరించడు కదా. ఆయన అంగీకారం లేని పని తను ఎన్నడూ చేసి ఎరగదు. ఆమె ఆలోచనలు అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి. ఆ సందర్భంలో తన తల్లి చెప్పింది ఒకటి గుర్తుకొచ్చింది వసుధకి. తన చిన్నతనంలో తల్లికి జబ్బు చేసినప్పుడు పాలేరు భార్య కొద్ది రోజులు తనకి పాలిచ్చిందట. లేకపోతే తను బతికేదే కాదట. తన తండ్రిది కూడా శుద్ధ శ్రోత్రియ కుటుంబమే మరి. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు మాత్రం ఎందుకు రావాలి? పాలకి కులం గోత్రం అంటూ సొంటూ ఉండవనడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? తను పొరపాటు చేసింది నిజమే. పాపం ఆ పిల్ల ఆకలితో ఎంత అలమటిస్తోందో. వసుధ గుండె పిండినట్టయింది. రాత్రి తోలుబొమ్మలాట ప్రారంభమైంది. దేవాలయానికి అతి చేరువలోనే ఉన్న ఇల్లు కావటం చేత ఇల్లు కదలకుండానే ఆట చూసే వీలుంది వసుధకి. తన గుమ్మం లోపలే తలుపుకి ఆనుకుని కూర్చుంటే బొమ్మలాట కనిపించడంతో పాటు వాళ్ళు చెప్పే కథ కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ముందుగా గణేశ ప్రార్థన చేశారు. అంతకు ముందే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మిగిలిన వానరాలతో పాటు జుట్టు పోలిగాడు, కేతిగాడు, బంగారక్కల బొమ్మలతో తెర అంతా నింపేశారు. ప్రార్థన తర్వాత ఒక స్త్రీ కీచు గొంతుతో పాట అందుకుంది. అక్క వచ్చే బంగారక్క అనగానే అక్క వచ్చే బంగారక్క అంటూ కోరసుగా మిగిలిన గొంతులు వంతపాడాయి. బంగారక్క బొమ్మ నృత్యం చేస్తూ కథ చెప్పడం ప్రారంభించింది. కథ అలా ఆరంభమైందో లేదో వెనకనే చంటిపిల్ల ఏడుపు ప్రారంభించింది. తోలుబొమ్మల మధ్యనున్న ఖాళీల్లోంచి లోపలి దీపాల వెలుగులో ఆటాడించేవాళ్లు బయటికి కనిపిస్తున్నారు. కథ చెప్పేది ఉదయం తన వద్దకు వచ్చిన చంటిపిల్ల తల్లేనని గుర్తుపట్టింది వసుధ. మిగిలిన వాళ్ళు తొట్టెలో ఉన్న బొమ్మల్ని ఒక్కొక్క దాన్ని తీసి వాటి మధ్యలో గుచ్చిన వెదురుబద్దల్ని సరిచేస్తూ తెరకెక్కించడం కోసం సిద్ధం చేస్తున్నారు. తారాస్థాయిలో విలపిస్తున్న తన కూతుర్ని ఓ పక్క సముదాయిస్తూనే మరోవైపు ఓ చెవి మూసుకుని గొంతెత్తి పాట పాడుతూ కథ చెప్తున్న ఆ తల్లి అవస్థ చూసేసరికి వసుధకి జాలేసింది. బొమ్మలాటల వాళ్ళు పెద్ద గొంతుకులతో మైకు అవసరం లేకుండానే కథ చెబుతారు. దూరాన ఉన్నవారికి కూడా ఆ గొంతులు వినిపించేలా ఉంటాయి. అయితే ఆ చంటిపిల్ల కూడా వారితో సమానంగా పై స్థాయిలో ఏడుపు లంకించుకునేసరికి కథ వినపడిన జనం అల్లరి చేయడం ప్రారంభించారు. అది కాస్తా కొద్దిసేపటికి పెద్ద గోలగా తయారై చివరికి బొమ్మలాట ఆగిపోయేదాకా వచ్చింది. అదంతా చూస్తున్న వసుధ ఒక నిర్ణయానికొచ్చింది. కాస్తంత దూరంలో ఎండుగడ్డి మీద బరకం పరుచు కూర్చొని ఆట చూస్తున్న వాళ్లలో ఒక కుర్రాడిని పిలిచి చెవిలో ఏదో చెప్పింది. అతడు బొమ్మలాట టెంట్ వెనకవైపుకు వెళ్లి ఏడుస్తున్న చంటిపిల్లని తల్లిని వెంటబెట్టుకొచ్చాడు. కథ కానిండి, అందాక నేను చూస్తాలే నీ పిల్లని అంటూ ఆమె చేతిలోంచి చంటిపిల్లని తీసుకుంది వసుధ. ఒక్క నిమిషం ఆశ్చర్యంతో చూసి కథ చెప్పడం కోసం వెంటనే పరిగెట్టింది ఆ పిల్ల తల్లి. ఏడుస్తూ తల్లివైపు చేతులు చాస్తూ గింజుకుంటున్న ఆ పిల్లని ఒడుపుగా పట్టుకుని రవికి ముడి విప్పి కొంగుచాటున పాలు పట్టింది వసుధ. పిల్ల ఏడుపు ఆగింది. ఆట మళ్లీ ప్రారంభమైంది. 3 గంటలు సాగిన ఆ బొమ్మలాటలో 4 సార్లు వచ్చి పిల్లను చూసుకు వెళ్ళింది తల్లి. బిడ్డని వదిలి ఏ తల్లి మాత్రం నిశ్చింతగా ఉండగలదు అనుకుంది వసుధ. కథ పూర్తి కాగానే హడావిడిగా వచ్చిన ఆమెకు వసుధ ఒడిలో తన బిడ్డ, ఆమె బిడ్డ ఇద్దరూ హాయిగా నిద్రపోతూ ఉండడం కనిపించింది. వస్తూనే ఆమె వసుధ కాళ్ళకి దండం పెట్టి బిడ్డనెత్తుకుంది. నీ బిడ్డ అల్లరి పిల్లేం కాదులే, కడుపు నిండితే హాయిగా పడుకుంటుంది అన్నట్టు దీనికేం పేరు పెట్టావు అడిగింది వసుధ. బంగారి, బంగారక్క అందామె బిడ్డను ముద్దు పెట్టుకుంటూ. చక్కటి పేరు, ముద్దొస్తోంది. నీ పేరు? దేవకి. మర్నాడు ఉదయం వసుధ స్నానం చేసి మడిబట్ట కట్టుకుని పూజ గదిలో అంతకు ముందు రోజు చేసిన పూజ తాలూకు నిర్మాల్యం తీస్తోంది. ఇంతలో ఎవరో పిలిచినట్టయి వీధి గుమ్మం వైపు వచ్చింది. గుమ్మంలో దేవకి పిల్లనెత్తుకునుంది.
రాత్రి మీ దయ వల్ల కథ చివరిదాకా ఆటంకం లేకుండా చెప్పుకున్నాను తల్లి. పెద్దవారు, మీ వంటి వారు మా వంటి వారిని తాకనే తాకరు. మేము దూరంగా ఉండవలసిన వారం. అయినా మీరెంతో పెద్ద మనసుతో నా బిడ్డని ఎత్తుకుని పాలిచ్చారమ్మా. తల్లిగా నేను చేయలేని పని మీరు చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరే ఇలా నాకు ప్రత్యక్షమై అంటూ దేవకి ఏదో చెప్పబోతూ ఉంటే వసుధ వారించింది. చాలే, పాలకి పెద్ద చిన్న ఏమిటి? సరే కాని కాస్తంత చద్దన్నం ఉంది, పట్టుకెడతావా? అడిగింది వసుధ. అంతకన్నా నా తల్లి అంది దేవకి. లోపలికెళ్ళి గిన్నెలో అన్నం, కాస్త కూర, ఆవకాయ వేసి తెచ్చి తిన్నాక గిన్నె తెచ్చివు అంది. ఈలోగా చంటిపిల్ల ఏడుపు ప్రారంభించింది. దేవకి ఆమె నోరు నొక్కబోయింది. ఎందుకలా నోరు మూస్తావు? మనం అన్నం తింటే మన కడుపు నిండుతుంది, కానీ దాని కడుపు నిండదు కదా. దానిది మనలాంటి ఆకలే. ఇలా ఇవ్వు అంటూ బంగారిని తీసుకుని గుమ్మం లోపల కూర్చుని పాలు ఇవ్వసాగింది వసుధ. పాలు లేకపోతే ఏ పోతపాలో అలవాటు చెయ్యాలి. ఇలా అయితే ఎలా పెంచుతావు అంది పిల్లని ఒడిలో అనువుగా సర్దుకుంటూ. పట్టుబట్టతో మడిగా నిష్టగా కనిపిస్తున్న వసుధ ఏమాత్రం సంకోచించకుండా ఆ విధంగా చొరవగా తన బిడ్డని తీసుకుని దాని ఆకలి తీరుస్తున్నందుకు దేవకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా ఆమె చేతులు జోడించి మెట్ల మీద కూర్చుంది. ఆ రోజు సాయంత్రం ఆట మొదలుపెట్టడానికి ముందే వసుధ దేవకిని పిలిచి చంటిపిల్లని తీసుకుంది. ఆ రోజు ప్రదర్శన పూర్తి అయ్యేదాకా వసుధ ఒడిలోనే ఆకలి తీర్చుకుంటూ హాయిగా నిద్రపోయింది బంగారి. తర్వాత వచ్చి కూతుర్ని తీసుకెళ్ళింది దేవకి. ప్రతిరోజు ఉదయమే దేవకి వచ్చి కొద్దిసేపు కబుర్లు చెప్పి చద్దన్నమో కూరో పట్టుకెళ్లేది. వసుధను చూస్తూనే చేతులు చాచి ముందుకు దూకేది చంటిపిల్ల. ఆమెను ఆప్యాయంగా తీసుకుని ఆకలి తీర్చడమే కాక ఆ 4 రోజులు రాత్రిళ్ళు వాళ్ళు ఆట ఆడే సమయంలో కూడా తన దగ్గరే ఉంచుకునేది వసుధ. బాగా ఆడించారే ఆట మర్నాడు వసుధ అంది దేవకితో. మేమెవరం తల్లి ఆడించడానికి? అంతా ఆ పరమాత్మే ఆడిస్తున్నాడు. మనం కూడా ఆ బొమ్మలాటలో భాగమే కదమ్మా అంది దేవకి. వసుధ ఆశ్చర్యపోయింది అంత వేదాంతం ఆమె నుంచి వచ్చేసరికి. ఇదిలా ఉండగా వసుధ భర్త ఆ మన్నాడే వస్తున్నట్టు ఉత్తరం వచ్చింది. ఆమె ఆనందపడిపోయి ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టింది. పూజగది శుభ్రం చేసి భర్త రాగానే జపానికి అనుష్ఠానానికి అన్నీ సిద్ధం చేసి ఉంచింది. నాన్నగారు వస్తున్నారని కొడుకుతో చెప్పి వాడికి అర్థం కాకపోయినా ఎన్నో కబుర్లాడి మురిసిపోయింది. ఆ సాయంత్రం దేవకి మళ్ళీ వచ్చింది చంటిపిల్లనెత్తుకుని. వచ్చి అంతసేపటికి ఏమీ చెప్పకుండా అలా నిలబడి ఉండేసరికి వసుదే అడిగింది. కాలువ అవతల ఆంజనేయస్వామి గుడిలో ఈ ఒక్కరోజు బొమ్మలాట పెట్టించారమ్మా తల వంచుకుని చెప్పింది దేవకి. ఓ సింతేనా? బంగారిని నాకు అప్పగించడానిక ఇంత మొహమాటం? దీన్ని తీసుకెడితే మాత్రం నిన్ను కథ చెప్పనిస్తుందా ఏమన్నానా? ఇలాగివ్వు, నీ పిల్లని నేనేం కొరుకు తినంలే, నా కొడుకుతో పాటే అదీను అంటూ చంటిపిల్లని తీసుకుని దాని బుగ్గ మీద ముద్దు పెట్టింది వసుధ. ఎంత మాట తల్లి! ఈ 4 రోజుల్లో దీని మొహంలో కనిపించినంత ఆనందం ఇది పుట్టాక నేను చూడలేదు. నిజానికి తల్లంటే మీరేనమ్మా. కనగానే సరా పాలిచ్చి ఆకలి తీర్చని నేను ఓ తల్లినే అంటూ కొంగు అడ్డం పెట్టుకుని భోరున ఏడ్చింది దేవకి. వసుధ నీరైపోయింది. ఎలా ఓదార్చాలో అర్థం కాలేదామెకు. మీ దగ్గర పాలు తాగి తాగి ఇంతలోనే దీని పొట్ట ఎంత అయిందో చూడండమ్మా. కళ్ళు తుడుచుకుంటూ లేని నవ్వును మొహం మీదకి తెచ్చుకుంది. మీరు మీ బిడ్డ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి అంటూ చేతులు జోడించి వెళ్ళింది దేవకి. రాత్రి భోజనం చేశాక పిల్లలిద్దరినీ ఒడిలో వేసుకుని గోడకి చేరబడింది వసుధ. ఆలోచనల పుస్తకం తెరుచుకుంది. రేపు తన భర్త ఏ సమయానికి వస్తాడో, ఆయన వచ్చేసరికి తను ఎదురెళ్ళి ఎలా స్వాగతం చెప్పాలి, ఆయన రాక కోసం ఏమేమి సిద్ధం చేసి ఉంచాలి. కొడుకుని విడిచిపెట్టి ఎన్నడూ ఇంతకాలం దూరంగా లేరాయన. కాశీ నుంచి వీడికి ఏం తీసుకొస్తారో. కొడుకు మీది ప్రేమతో తన్ని మరిచిపోరు కదా. అన్నట్టు తను మడి కట్టుకోవడానికి ధావళి కొనుక్కోవాలనుకున్నారు. కొనుక్కున్నారో లేదో వెళ్లేటప్పుడు తను గుర్తు చేసింది కూడా. తీయని ఆలోచనలతో ఎప్పుడో నిద్రలోకి జారుకుంది వసుధ. తెలతెలవారుతూ ఉండగా మెలకువ వచ్చింది వసుధకి. పక్కనే 2 పిల్లలు ఆదమరిచి నిద్రపోతున్నారు. అదేమిటి, దేవకి రాత్రి రాలేదా?
వచ్చి తలుపు తడితే తనకు మెలకువ రాలేదా? రాలేదంటే బహుశా రాత్రిపూట కాలవ దాటించటానికి పల్లకట్టువాడు ఉండి ఉండడు. తెల్లవారుతోంది కాబట్టి ఇప్పుడు రావచ్చు అనుకుంటూ లేచి గుమ్మం ముందు ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు పెట్టింది. పూర్తిగా తెల్లవారినా దేవకి రాలేదు. వీధిలో నడిచి వెడుతున్న ఓ రైతును పిలిచి అడిగింది. అతడు చెప్పింది వినగానే వసుధ గుండె జల్లుమంది. కాలవ అవతల రాత్రి అసలు బొమ్మలాటే ఆడలేదట. బొమ్మలాట వాళ్లంతా క్రితం సాయంత్రమే సామానుతో సహా ఊరు విడిచి వెళ్ళిపోయారని తాను స్వయంగా చూశానని చెప్పాడతను. అంటే దేవకి తనతో అబద్ధం చెప్పి పిల్లను తనకు వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? మళ్ళీ ఇంక రాదా? ఇంట్లోకి వెళ్లి బావురు మంది వసుధ. పిల్లలిద్దరూ ఆమె ఏడుపుకి ఉలిక్కిపడి లేచి వాళ్లు కూడా ఏడుపు ప్రారంభించారు. ఎంత పని చేశావై దరిద్రపు గొట్టు పీనుగా! ఆకలేస్తే అన్నం పెట్టాను కదే. నీతో పాటు నీ కూతురు ఆకలి తీర్చడమే నేను చేసిన తప్పుటే. బిడ్డను పెంచడం కష్టంగా ఉందంటే ఎంతో కొంత డబ్బు ఆయన చేత ఇప్పించేదాన్ని కానా? ఇలా నీ బిడ్డను నా పాల పడేసిపోతే నేను మా ఆయనకి ఏం సమాధానం చెప్పుకోవాలి? నేనెలా పెంచాలి దీన్ని? లోపల అనుకునేవి పైకే అంటోంది వసుధ అంటూ పక్కనే ఏడుస్తున్న బంగారిని చూసి ఆవేశంతో, పాడు పీనుగా, నీ వల్లే వచ్చింది ఇదంతా అంటూ ఆ పిల్ల దవడ మీద ఒక్క దెబ్బ కొట్టింది. పిల్ల గుక్క పట్టింది. తన కొడుకుని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటూ, నువ్వు నా బంగారు కొండవిరా నాన్న, నీకు అన్యాయం చెయ్యన్రా అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ముద్దులు పెట్టుకుంటూ ఏడుపు కొనసాగించింది వసుధ. పిల్లలిద్దరూ శృతి పెంచేసి హెచ్చు స్థాయిలో ఏడుపు ప్రారంభించేసరికి వసుధ కాస్త తగ్గింది. తన భర్త ఇప్పుడో మరి కాసేపట్లోనో వస్తాడు. ఆయనకేం చెప్పుకోవాలి? పదే పదే అదే ఆలోచన. తలుచుకుంటేనే ఆమెకు భయంతో వణుకొస్తోంది. ఎవరో పిల్లనెత్తుకుని పాలిచ్చినట్టు తెలిస్తేనే ఊరుకోని వ్యక్తి అటువంటి పిల్లని ఇక మీదట తమ స్వంత బిడ్డలాగా ఇంట్లోనే పెట్టుకుని సాకాలని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? తనను బతకనిస్తాడా? ఇప్పుడు మరో క్షణంలోనో ఆయన వచ్చేస్తారు. అయ్యయ్యో, ఏం చెయ్యాలిరా భగవంతుడా! వణికిపోయింది వసుధ. భయం, అధైర్యం, కోపం, ఏడుపు అన్నీ ఒకేసారి చుట్టుముట్టి ఆమెను అబలను చేశాయి. జీవితంలో ఇంత విపత్కర పరిస్థితి తనకెప్పుడూ ఎదురుకాలేదు. ఈ విషయంలో తనకు తోడు ఎవరూ రారిప్పుడు. తనే ఎదుర్కోవాలి. ఎలా? ఇంతలో వెక్కి వెక్కి ఏడుస్తున్న బంగారి వసుధ వైపు చూస్తూ చెయ్యి చాచింది. కొట్టినా కోపం లేకుండా పలకరిస్తున్న ఆ చంటిదాన్ని చూడగానే పాలిచ్చిన మమకారంతో పులకించిపోయింది. చటుక్కున ఆమెను ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది వసుధ. అంధకారంలో అమ్మతనం చిరు దీపంలా వెలిగి ఏదో దారి చూపించినట్టయింది. కళ్ళు తుడుచుకుంది వసుధ. జరిగింది జరిగినట్లు భర్తకి చెప్పాలని నిర్ణయించుకుంది. తానేం తప్పు చెయ్యలేదు. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టినట్టే పాల కోసం అల్లాడిన పసిపిల్లకి పాలిచ్చింది. ఆకలి తీర్చలేని తల్లి అధైర్యంతో వదిలిపెట్టిపోతే తను కూడా తనకేం కానట్టు అలాగే వదిలేయాలా పాలిచ్చిన పసిబిడ్డని? ఇది దైవ నిర్ణయం. ఆ విధంగా భర్త అంగీకరిస్తే సరే, అంగీకరించకపోతే దేనికైనా తను సిద్ధమే. అవును, తన్ని ఇంట్లోంచి వెళ్ళగొడతాడా? కాని నిజంగా ఆ పరిస్థితే వస్తే, వదలవలసి వస్తే ఇంటిని భర్తని కూడా వదులుకుంటుంది గాని ఇద్దరి పిల్లల్ని మాత్రం వదిలేది లేదు. గట్టిగా నిర్ధారించుకుంది వసుధ. ఇద్దరి బిడ్డల్ని గుండెలకి హత్తుకుంది. ప్రతి తల్లికి ఏకకాలంలో ఇద్దరి బిడ్డలకి పాలిచ్చే వీలిచ్చాడు దేవుడు. ఒకటి తన బిడ్డకి, రెండోది తల్లి పాలకి నోచుకొని పరాయి బిడ్డకి. ఆ వరాన్ని ఎందుకు కాదనుకోవాలి? కథ సమాప్తం.